దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? బీరకాయ, సోరకాయ, రవ్వ, తర్వాత అల్లం వెల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కల్లెమాకు, ఉప్పు, ధనియాల పొడి. సరే మరి ఇంగ్రీడియంట్స్ చూసేసాం. ఫస్ట్ ఏం చేయాలి ప్రాసెస్? స్టవ్ ఆన్ చేసుకోవాలండి. మనం కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ ఇది కుక్కర్లో అయితేనే మంచిగా రవ్వ కాబట్టి కుక్కర్లో అయితే మంచి. రవ్వలో ఇది 3వ రకం, సన్న దొడ్డు రవ్వలో ఇంకా దొడ్డు రవ్వ. ఓకే, ఇది హెల్దీ అండి. ఇప్పుడు షుగర్ ఉంటది అనుకో, షుగర్ ఉన్న వాళ్ళకి ఇది ఈ ఫుడ్ పెడితే కడుపు నిండా ఉంటది, వాళ్ళు మళ్ళీ వేరే అడగరు. అంటే అన్నం తినొద్దు కదా, అవును, కాబట్టి ఏవి తిన్నా అరిగిపోతుంది. కాబట్టి ఈ ఫుడ్ పెడితే చూడండి మీరు, తెలుస్తుంది. తెలుసు. ఓకే ఓకే అండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ ఎంత? 2-3 స్పూన్స్ సరిపోతుంది. ఆయిల్ తక్కువనే వేసుకోవాలండి, పులావ్ కాబట్టి తక్కువనే ఉండాలి. ఎందుకంటే షుగర్ వాళ్ళకి ఇది మెయిన్ పాయింట్. మీరు ఇది షుగర్ వాళ్ళ కోసం చేస్తారు? షుగర్ ఉన్న వాళ్ళు తినాలంటే అన్నం అవి తినొద్దు కాబట్టి ఇది మంచి టేస్ట్ బాగుంటుంది. రవ్వనే తినాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు చాలండి. జీలకర్ర వేసినాక తర్వాత ఇవి బీరకాయలు వేయాలి. బీరకాయలు ఒక గ్లాసుకు ఒక 1/2 కిలో 1/2 కిలో కూడా బీరకాయ 1/2 కిలో వేసుకోవచ్చు. ఓకే, అంటే పులావ్ లో జనరల్ గా క్యారెట్స్, బీట్రూట్స్ ఇవన్నీ రవ్వ, కానీ ఇది బీరకాయలు వేస్తున్నారు మీరు. అంటే అన్నము బియ్యంతో కాదు కదా, ఇది మనకు బలం. బీరకాయ ఉట్టే తినాలంటే కొందరు పచ్చలు ఇవి తీసేసి పడేస్తారు, ఇవి ఇలా తీసేస్తారు, కొందరు తినరు. కాబట్టి ఇలా వేస్తే ఏంటంటే ఓకే, అలా తర్వాత బీరకాయలు వేయాలి. ఇది సోరకాయ. ఇప్పుడు బీరకాయ వేసినాం కదా, ఎమ్మటే సోరకాయ వేయాలి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి ఫ్రై కావాలని ఏం లేదు, అన్ని ఒకేసారి వేసేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర వేయాలి. కొత్తిమీర అంటే ఒక గ్లాసుకు ఒక 2 కట్టలు, అంటే ఇంత ఒక బౌల్ నిండా. ఇప్పుడు ఈ బౌల్ నిండా ఒత్తి తీసేసేయచ్చు. 2 బాల్స్ కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేయాలి. వేసినాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మనం బిర్యానీకి వేసుకుంటాం కదా, అలానే పేస్ట్ వేయాలి. అల్లం వేయాలి. వేసి ఇందులో కొంచెం మగ్గాలి కాబట్టి సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి కొంచెం ఫ్రై కావాలి. కొంచెం ఫ్రై అయితే చాలు, పచ్చి వాసన పోవడం కోసం. అయిపోయినాక వాటర్ వేయాలండి. వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాసుకు ఒక బౌల్కు 8 బౌల్స్ వాటర్ వేయాలి. ఓకే, 8 బౌల్స్ వాటర్. 8 బౌల్స్ వాటర్ వేయాలి. సేమ్ దోసకాయ పూర్ణం ఎలా అలా వాటర్ ఎక్కువ పడుతుంది. దీంతో 8 బౌల్స్ వేయాలి. ఇది ఒక రవ్వ వేసినాం కదా, 8 వేయాలి. 8 వేసినాక తర్వాత ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. మంచిగా వేసుకోవాలి. కొంచెం 1 స్పూను అలా కాకుండా 2 స్పూన్లు వేసుకోవచ్చు. 2 స్పూన్లు వేసుకోవాలి. కొంచెం కలిపి ఇప్పుడు ఈ రవ్వ ఉంది కదండి, రవ్వ వేసేయాలి. దొడ్డు రవ్వ అండి, ఇది చాలా దొడ్డుగా ఉంటది. ఉడికినాక సేమ్ అన్నం అయినంత అవుతుంది, సేమ్ అన్నం లాగా అవుతుంది. ఓకే ఓకే, ఇది 1కి 8 గ్లాసులు, ఒక కప్పుకు 8 గ్లాసుల వాటర్ వేసుకొని కొంచెం ఉడికినాక ఇందులో ఏంది ఫస్ట్ వేస్తే మాడిపోతుంది, కొందరు ఘాటు వస్తుంది కాబట్టి పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకోవద్దు. ఓకే, తర్వాత ఇది మనం వాటర్ పోసినాక పైకి వెళ్ళి పచ్చిమిర్చి వేయాలి. ఓకే, వేసినాక ఒకసారి కలిపేసి మంచిగా మూత పెట్టేసేయాలి. ఓకే, మూత పెట్టేసినాక అవి వాటర్ ఉన్నాయి కదా మంచిగా ఉడుకుతుంది. సరే అండి, మరి ఉడికేంత వరకు 15 to 20 minutes టైం పడుతుంది అన్నారు కదండి, వెయిట్ చేద్దాం. మరి సో
అయిందండి, చూద్దాం ఒకసారి. చూద్దామండి. అవుతుందండి ఇంకా. ఓ సూపర్, బాగా అయింది కదండి. వాటర్ అన్నీ వెళ్ళిపోయింది. అవును, మీరు అన్నట్టు వేసింది కొంచెమైనా ఎక్కువ అయిపోయింది. చూద్దామండి. ఓకే, అంతా ఫ్రై అయిపోయింది, మంచిగా ఉడికింది కాబట్టి ఇది తీసేసుకుందాం. ఓకే ఓకే, స్టవ్ ఆర్పి మనం క్యారెట్ పెట్టుకోవచ్చు సైడ్ గార్నిష్ చేసుకుందాం. గార్నిష్ చేసుకుంటే అవి కావాలంటే మనం లోపల కూడా పెట్టుకోవచ్చు, పెట్టుకోకుండా ఇష్టం. ఎందుకంటే ఇది కూడా బలం కదా, క్యారెట్ బీట్రూట్ తినాలని. దీంతో పాటు పుష్టిగా ఉంటుంది. వెజ్ రవ్వ పులావు టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. వెజ్ రవ్వ పులావ్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. వెజిటేబుల్ రవ్వ పులావ్ కావలసిన పదార్థాలు: రవ్వ, బీరకాయలు, సొరకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు. వెజ్ రవ్వ పులావ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె, జీలకర్ర, బీరకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉప్పు, నీళ్లు, ధనియాల పొడి, దొడ్డు రవ్వ వేసి కలుపుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వెజ్ రవ్వ పులావ్ రెడీ.